సో దుబాయ్ ఎక్కడ చూసినా దుబాయ్ అని వినబడతా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ సంపాదించిన సంపాదన మొత్తం కోటీశ్వర్లు అందరూ తీసుకొని వెళ్ళి బిలియనర్స్ అందరూ తీసుకొని వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఎందుకు అని అంటే అక్కడ ట్యాక్సెస్ లేవు. అక్కడ మీరు పర్సనల్గా ఎంత సంపాదించిన ట్యాక్స్ లేదు, కంపెనీలో అయితే చాలా తక్కువ ట్యాక్స్. ప్లస్ అక్కడ మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే దాని గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది, ప్రాపర్టీ రైజింగ్ కూడా ఎక్కువగా ఉంది, ప్లస్ రెంటల్ ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారు. ప్లస్ అక్కడ సెక్యూరిటీ, వాళ్ళు కట్టే ట్యాక్సెస్ కి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్, ఆ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండేవన్నీ కూడా చాలా బాగా ఇస్తున్నారు. దానివల్ల అందరూ కూడా ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపోతున్నారు, ఇండియా మనీని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ అక్కడ జాబ్ చేసే ఆపర్చునిటీ తప్పితే వేరేది లేదు. ఇప్పుడు మీరు దుబాయ్ మాట ఎంతమంది విన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది. ఎవరైనా దుబాయ్కి వెళ్ళాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. సో ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే దుబాయ్ లేదా ఇతర కంట్రీస్కి వెళ్ళాల్సిందేనా? ఇండియాలో ట్యాక్స్ సేవ్ చేసుకునే పద్ధతులు లేవా? కానీ ఇండియాలో సంపాదించి కష్టపడి ఒక పేరుని తెచ్చుకొని సంపాదించిన డబ్బులు మొత్తం వేరే కంట్రీకి తీసుకొని వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఇక్కడ డెవలప్మెంట్ ఉండాలి, అక్కడ డెవలప్మెంట్ ఉండాలా, మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోవడం వల్ల దుబాయ్ గవర్నమెంట్ ఇక్కడ ఏదైతే మనకి లోటు ఉందో ఆ లోటుని దుబాయ్ గవర్నమెంట్ క్యాష్ చేసుకొని వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. రేపొద్దున వాళ్ళ ఎకానమీ 2033 కల్లా డబల్ ఎకానమీ చేయాలని కొత్త పెద్ద ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి సెటిల్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.